ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 9వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశము శ్రమ మరియు ఓర్పు. శ్రమ మరియు ఓర్పు. దేవుని వాక్యం చదువుకుందాం అండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అంతేకాదు శ్రమల యందు కూడా అతిశయపడుచున్నాము, ఎందుకంటే శ్రమ ఓర్పును కలుగు చేస్తుందని ఎరుగుదము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుడు మీరు అంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలనే, మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తాం. దేవుడి సమయంలో దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ వాక్య సారాంశంలో ఒక వాగ్దానం ఇమర్చబడి ఉంది. మనకు ఓర్పు కావాలి కదా, చూడండి, దాన్ని సంపాదించుకునే మార్గం ఇక్కడ ఉంది. ఈ యొక్క వాగ్దానంలో మనం దాన్ని చూస్తున్నాం. ఈత నేర్చుకోవాలనుకునే వ్యక్తి ఒడ్డున కూర్చొని ఈత పాఠాలు చదువుతుంటే అది రాదు. నీళ్ళలో దిగి ఈదడం ప్రారంభిస్తేనే ఈత కొట్టడం అనేది నేర్చుకోగలడు. ఆ విధంగా ఓర్పు నేర్చుకోవాలనుకునేవారు శ్రమలు సంభవించేటప్పుడు వాటి నుండి పారిపోకుండా వాటిలోనే నిలిచి ఓర్చుకోవడం ప్రారంభిస్తూ ఓర్పు అనేది అలవాటు అవుతుంది. దేవుని చిత్తాన్ని జరిగించడానికి మౌనంగా తల వంచేటట్టు చక్కని నిశ్చలమైన మనసు మనకు దొరుకుతుందంటే శ్రమలు ఓర్చుకోవడం మనకు ప్రయోజనకరమే కదా దేవుని బిడ్డ. కనుక ఈ యొక్క రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు పౌలు భక్తుడు రోమా 3-4 అధ్యాయాలు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్పాడు. ఇప్పుడు 5వ అధ్యాయంలో నీతిమంతులుగా తీర్చబడిన వారికి కలిగే ఆశీర్వాదాలు చెప్తున్నాడు. మొట్టమొదటి వచనంలో దేవునితో సమాధానం కలిగింది అంటాడు. 2వ వచనంలో కృపలో నిలిచి ఉన్నామంటాడు, అనగా దేవుని మహిమ నిరీక్షణలో ఆనందిస్తున్నాం. 3వ వచనం అంతేకాదు శ్రమల యందు కూడా అతిశయపరచడం అంటాడు. 4-5 వచనాలు శ్రమ, ఓర్పు, శీలం, నిరీక్షణ, దేవుని ప్రేమ మన హృదయాలు కుమ్మరించబడదు అంటాడు. కాబట్టి 3వ వచనం అంటే కష్టాలు మంచివని కాదు, కష్టాల ద్వారా దేవుడు మనలో ఏం చేస్తాడో తెలిసి ఆనందించడం. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఈ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో శ్రమల యందు కూడా అతిశయపరచడం అంటాడు. అతిశయపరచడం అంటే సంతోషించడం, గొప్పగా చెప్పుకోవడం అన్నమాట. దేవుని స్తోత్రం కనుక. గ్రీకులో ఇది ఏం రాయబడిందంటే కౌచ్యోమి అంటే నమ్మకంతో సమరపడటం. శ్రమలు గ్రీకులో ఏం రాయబడిందంటే డిప్సిప్ అంటే ఒత్తిడి, నలిగిపోవడం, కష్టాలు, హింస, రోగం, నష్టం, అన్యాయం, రోజువారీ బాధలు ఇవన్నీ కూడా ఈ శ్రమలో వస్తాయి. పౌలు భక్తుడు క్రైస్తవులు కష్టాలను అనడం లేదు, కానీ కష్టాలు ఉన్నప్పటికీ ప్రభువును మనం ఆనందించుకుని ఉంటున్నాడు. ఎందుకంటే దాని వెనుక దేవుని ఉద్దేశం ఉన్నట్లుగా చూస్తాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో పౌలు భక్తుడు తన బలహీనత మంది అతిశయపడ్డాడు. ఎందుకంటే అక్కడ క్రీస్తు ప్రభు బలం కనబడింది. ఎందుకంటే శ్రమ ఓర్పును కలుగు చేస్తుందని ఎరుగుదము అంటే ఊహ కాదు, అనుభవంతో వాక్యంతో తెలిసిన సత్యం. కలుగు చేస్తుందంటే పని చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. శ్రమ దేవుని చేతిలో ఒక పనిముట్టు లాంటిది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఓర్పు అంటే గ్రీకులో హుప్మిని అంటే ఊరికే భరించడం కాదు, ఒత్తిడిలో కూడా కింద పడకుండా నిలబడే శక్తి. పరుగు పందెంలో ఉన్న ఆటగాళ్ళ చివరి వరకు పట్టుదలతో ఉండడం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కూడా ఇదే చెప్తుంది. మీ విశ్వాస పరీక్ష ఓర్పును కలుగజేస్తుంది. జిమ్లో బరువులు ఎత్తడం లాంటిది. బరువు కండరాన్ని నలిపివేయదు, బలపరుస్తుంది. ఒత్తిడి లేకపోతే ఎదురుగా లేదు. దేవుని స్తోత్రం. శ్రమ విశ్వాసులు ఈ వరుసను మొదలు పెడుతుంది. శ్రమ, ఓర్పు, శీలం, నిరీక్షణ. శ్రమ మనల్ని పిండేసి దేవుని మీద ఆధారపడేలా చేస్తుంది. ఓర్పు విడిచిపెట్టాలని అనిపించిన దేవుని నమ్ముతూ ఉండడం వల్ల వస్తుంది. శీలం అనేటువంటిది డాక్మా అనగా అగ్నిలో పరీక్షించి మన బంగారంలా రుజువైన గుణం. శ్రమ నీ విశ్వాసం నిజమని నిరూపిస్తుంది. నిరీక్షణ దేవుడు మొదలుపెట్టినా దాన్ని ముగిస్తున్నాడనే గట్టి నమ్మకం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, ఎందుకంటే దేవుని ప్రేమ మన హృదయాలు కుమ్మరించబడదని 5వ వచనం చెప్తాడు. అందుకే శ్రమలో అతిశయపడగను. దేవుడు ఏది వృధా చేయడు. క్రైస్తవుని శ్రమ వ్యర్థం కాదు. దేవుడు లేని వారి శ్రమలో కేవలం బాధే. విశ్వాసకి మాత్రం శ్రమ దేవుని చేతిలో ఉలి లాంటిది. దేవుని బిడ్డ ఆయన నిన్ను శిక్షించడం లేదు, చెక్కుతున్నాడు. ఒకవేళ శ్రమలో బాధకుండా పెడుతున్నాము దేవుని బిడ్డ, భయపడొద్దు, నిలబడు.
బాధ సంతోషం కలిసి ఉండగలవు. పౌలు భక్తుడు శ్రమలకు బదులు సంతోషించి అనలేదు, శ్రమలో సంతోషించి అన్నాడు. ఏడవచ్చు, అయినా నిరీక్షణ ఉంచుకోవచ్చు. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వచ్చి ఏడ్చినట్లుగా యోహాను సువార్త 11:35 చూస్తున్నాం. తర్వాత ప్రియప్రభు అద్భుతం చేసి ఆ సమాధిలో లాజరును లేపాడు. ఇక్కడ మనం ఎరుగుదుమా అంటాడు. ఇక్కడ కాబట్టి అతిశయపడతాం. కష్టం మీద కన్ను వేస్తే కుంగిపోతాం. దేవుడు దాన్ని ఉపయోగించి ఏం చేస్తున్నాడంటే చూస్తూ నిలబడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 యేసు ప్రభు శిలువను సహించాడు తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం. ముఖ్యంగా ఈ వచనం దుర్వినియోగం, సహించు, మరి మందు వద్దు, ఏడవకూడదని చెప్పడం లేదు. విలాపవాక్యాలు బైబిల్లో ఉన్నాయి. పౌలు కూడా తనలో ఉన్న ముళ్ళు తీసేయమని 3 సార్లు ప్రార్థించాడు. 2 కొరింథీ 12:8 దేవుడు నా కృప చాలన్నప్పుడు దానిలో అతిశయపడ్డాడు. కనుక రోమీయులకు రాసిన పత్రిక 5:3 ఏం చెప్తుందంటే కష్టాలు వచ్చినప్పుడు కూడా నమ్మకంతో ఆనందించగలం. ఎందుకంటే దేవుడు ఆ ఒత్తిడిని వాడి మనలో ఓర్పును తయారు చేస్తాడని మనకు తెలుసు. శ్రమ అంతం కాదు, అది శీలానికి కదలని నిరీక్షణకు దారి. దేవుడు ఒకవేళ ప్రస్తుతం నీ జీవితంలో ఉన్న ఏ ఒత్తిడిని దేవుడు ఓర్పును కలిగి చేయడానికి వాడుతున్నాడు, శ్రమను గుండా కష్టాలు గుండా వెళ్తున్నామో ఓర్పు సహించు, ప్రభుల ముందుకు సాగు, నువ్వు అద్భుతాలు చూస్తావు. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాచరించుకున్నాము. శ్రమల్లో మేము ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి నాయన మీలో ముందుకు సాగుటూ సహాయం చేయండి. శ్రమ, ఓర్పు, శీలం, నిరీక్షణ మా తండ్రి మేము కలిగి ఉంటూ సహాయం చేయండి. నాయన నీకు వందనాలు. ఈ వర్తమానం వింటారు ఇక్కడ షేర్ చేస్తూ లైక్ చేస్తూ నాయన షేర్ చేస్తూ ఉన్నటువంటి మా ప్రియులను దీవించండి. ఎవరైతే కష్టాలు గుండా, శ్రమలు గుండా, మరి ఒత్తిళ్ళు గుండా పెడుతున్నారో నాయన మీరే కార్యం చేయండి. వారి కష్టాలు, శ్రమలు సహాయం చేసి ఓర్పు, సహనం దయచేసి వారి గొప్ప విడుదల, నిరీక్షణ ప్రభువా దయచేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకట్టైన బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డలు మీ ప్రత్యేక రూపు చూపించండి. ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని శిరస్సు మీద పాదంలో ప్రారంభం స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతివేదన కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.